బ్రేకింగ్ లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని చంపింది స్వయాన పిన్ని మమతే అని పోలీసులు గుర్తించారు. తోటి కోడలి పెత్తనం తట్టుకోలేకే చిన్నారిని తన పిన్ని హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆకుల రాము నవీన దంపతుల కుమార్తె హితీక్ష ఈ నెల 5న స్కూల్కు వెళ్లి వచ్చి సాయంత్రం 6 బయట తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. అదే సమయంలో చిన్నారి తల్లి నవీన షాపింగ్ నిమిత్తం బయటకు వెళ్ళింది. ఇదే అదునుగా హితీక్షను చంపడానికి పిన్ని మమత ప్లాన్ చేసింది. గన్నట్లా దొరికినవే ఇంకా మూలకట్లమైనవే తల్లి అంటే నీకు భయం పట్టలేదా గంగ అమ్మా నువ్వు ఎంతమంది లేదు తల్లి ఇచ్చిన గంగ. ఒక కత్తి ఒక కట్టర్ను ఉపయోగించి హితీష గొంతుపై విచక్షణారహితంగా పొడిచింది. ఉదంతం మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం హితీక్ష పిన్ని మమతను పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, ఏం జరిగింది? యాక్చువల్గా ఈ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం బయటపడింది అంటున్నారు. ఎందుకింత ఘాతుకానికి ఒడిగట్టాల్సి వచ్చింది ఆ పిన్ని? రమణ అయితే కోరిట్లకు ఆదర్శ్ నగర్ లో నిన్న ఘటన చోటు చేసుకోవడం జరిగింది కూడా ఇప్పటి వరకు అయితే ఆ హితీక్ష అనే చిన్నారి 5 సంవత్సరాల చిన్నారిని వాళ్ళ సొంత పిన్నే వైపు హత్య చేసిన ఉదాంతం అయితే కోరుట్ల నియోజకవర్గంలో ఒక కలకలం రేపిన పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. అయితే హితీక్ష గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళు అంటే ఈ ఇద్దరు అంటే వీళ్ళు ఒకటే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి గత 3 రోజుల క్రితం కూడా వీళ్ళకి ఒక గొడవనైతే చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి హితీక్ష పిన్ని మాత్రం వాళ్ళ పైన ఒక పగ పెంచుకుంది. గత కొన్ని ఏళ్ల నుంచి ఒకవైపు ఆ తోటి కోడలకు సంబంధించి గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే హితీక్షను చంపాలని ఎప్పుడో ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే వాళ్ళ తల్లి అంటే మొన్న మార్నింగ్ వాళ్ళ తల్లి ఇంట్లో లేని సమయంలో వాళ్ళ తల్లి బయటకు వెళ్ళిన సమయంలో హితీక్ష బయటకు ఆడుకోవడానికి వెళ్ళింది. హితీక్షను ఒకవైపు ఈ పిన్ని తీసుకువెళ్లి అక్కడి నుంచి ఒక 100 మీటర్ల దూరంలోనే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోని బాత్రూమ్ లో విచక్షణ రహితంగా ఈమె తీసుకువెళ్లిన కత్తి అదేవిధంగా కటర్తో విచక్షణ రహితంగా పాప గొంతులో పొడిచి మరీ హత్య చేసిన పరిస్థితులు చెప్పవచ్చు. హత్య చేసి అక్కడ పడవేసి ఇంటికి వచ్చి డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంది. అంటే ఇంట్లో మనం సీసీ ఫుటేజ్ చూసుకున్నట్టయితే దాదాపు 11 నిమిషాల సీసీ ఫుటేజ్ ఉంది. ఆ 11 నిమిషాల సీసీ ఫుటేజ్ ని కూడా దాంట్లో నుంచి వెళ్ళి ఎరేజ్ చేసింది. ముందుగా ఒక డ్రెస్ వేసుకుంది, తర్వాత ఒక డ్రెస్ వేసుకుంది. అంటే హత్య చేసి వచ్చి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ డ్రెస్ వేరే వేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిన పరిస్థితి. దాంట్లోని సీసీ ఫుటేజ్ ని కూడా ఎరేజ్ చేసిన పరిస్థితి. పోలీసులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. వాళ్ళ తల్లితో పాటు ఈమె కూడా అంటే ఆ పిన్ని కూడా అక్కడే కూర్చొని ఏడుస్తుంది. కానీ పోలీసులకు అక్కడ అంతా వెరిఫికేషన్ చేసిన అనంతరం కూడా ఎవరి మీద అనుమానాలు వస్తున్నాయనే కోణంలో పోలీసులు కూడా దాన్ని క్లుప్తంగా డీప్ గా పోవడం జరిగింది. అనంతరం వీళ్ళ పిన్ని ఫోన్ తీసుకొని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. చేసిన సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ అయితే మాట్లాడడంతో ఈమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే మా కుటుంబ కలహాలున్నాయి, మా కుటుంబ కలహాల ద్వారానే ఆ తోటి కోడలు పెత్తనం పడలేకనే నేను హత్య చేశానని కూడా నిన్న ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే స్వంత పిన్ని అంటే ఒకటే ఇంట్లో ఉంటారు, వాళ్లకు పిల్లలు ఉన్నారు, వీళ్ళకు పిల్లలు ఉన్నారు. వీళ్ళు 3 రోజులు అయితే వీళ్ళకు విజాలు కూడా వచ్చాయి, వీళ్ళు అబ్రాడ్ కూడా వెళ్ళిపోరు, వీళ్ళ కుటుంబం కూడా అక్కడ క్షేమంగా ఉంటుండే. కానీ వీళ్ళు వెళ్ళి ఏడ బాగుపడతారనే కుట్ర కోణంలోనే వీళ్ళ పిన్ని ఒకవైపు ఆ పాపను కూడా చంపివేసిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. తోటి కోడలు అనేది బాగుపడద్దనే ఒక ఈర్షతోటే దాంట్లో స్పష్టంగా చంపినట్టుగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు. అయితే 5-7 సంవత్సరాల ముక్కుపచ్చలారని చిన్నారిని ఈ విధంగా హత్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే కోణంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రోదనలో మాత్రం వాళ్ళకు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సొంత ఇంట్లోనే ఉంటూ ఒక కుటుంబ సభ్యులుగా పాపను ఆడిపిస్తూ చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆడిపిస్తూ
ఇంత అఘాయిత్యానికి గల పాల్పడము అంటే చిన్న చిన్న గొడవలతోటి చిన్న చిన్న కారణాలతోటి ఒక చిన్న 5 సంవత్సరాల పాప ఏం తెలియని వయసులో ఆ పాపను తీసుకువెళ్లి బాత్రూమ్ తీసుకువెళ్లి ఆ బాత్రూమ్ దగ్గర తన చేతిలో ఉన్న కత్తితో పొడవడం, అదేవిధంగా కట్టడతో కొట్టడం, అంటే ఇంత దుశ్చర్యకు పాల్పడడానికి చిన్న చిన్న కారణాలతో ఇటువంటి చర్యలకు పూనుకున్నట్టుగా అక్కడ కనబడుతుంది స్పష్టంగా. అంటే వీళ్ళు కుటుంబం బాగుపడద్దనే కోణంలోనే, అంటే 3 రోజులైతే మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు అబ్రాడ్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు సుఖపడతారు, కష్టాలు ఉన్నాయనే కోణంలోని ఆ పాపను ఇలా డిస్టర్బ్ చేసినట్టయితే కంపల్సరీ వీళ్ళు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి వీసా క్యాన్సిల్ అవుతుంది. ఇదంతా డిస్టర్బెన్స్ రకంగా చూడడానికి ఆ హత్య చేసినట్టుగా అందులో స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు కూడా చాలా వరకు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అందులో ఆమె క్లుప్తంగా చెప్తుంది ఏమనంటే, నేను తోటి కోడలు పెత్తనం పడలేకనే ఈ విధంగా చేసినట్టు, పెత్తనం పడడానికి చిన్న చిన్న గొడవలకు చిన్న పాపను దాంట్లో హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, ఇంత దురుసుగా ప్రవర్తించడం, దురుసుగా అక్కడ చంపే టైంలో కూడా ఇంత కూడా కర్కశం లేకుండా ఏ విధంగా చేసావనే కోణంలో కూడా పోలీసులు అక్కడ ఆమెను ఇంట్రాగేషన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఈ ఘటనతోటి ఆదర్శ్ నగరే కాదు కరోట్ల నియోజకవర్గంలో కూడా చాలా వరకు అందరూ కూడా బిత్తిరిపోయిన పరిస్థితి. అంటే సొంత కుటుంబంలోనే ఈ విధంగా ఉంటారా మనసులనే కోణంలో కూడా ఇటువంటి చర్యలకు పూనుకుంటారనే కోణంలో కూడా చాలా వరకు ప్రజలు కూడా అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా శోక సముద్రంలో మునగడము, వాళ్ళు 2 రోజుల నుంచి అదే విధంగా ఆ పాప చనిపోయింది కాబట్టి వాళ్ళకు కోలుకోలేని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఆమెనైతే మొత్తనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంటరాగేషన్ చేసి కూడా పోలీసులు అయితే మొత్తం వివరాలు అయితే బయటకు వెల్లడించారు. అయితే మరి కాసేపట్లో కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పాపను చంపింది ఏ విధంగా అనే కోణంలో కూడా పోలీసులు బయట పెట్టే అవకాశం అయితే కనబడుతుంది చెప్పొచ్చు. ఇదైతే మాత్రం ఒక కుటుంబ సభ్యురాలే ఈ విధంగా చంపడాన్ని మాత్రం అక్కడ ఉన్న ఒకవైపు స్థానికులు కావచ్చు, ప్రతి ఒక్కరు అయితే కలత చెందుతున్న పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయని చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రవీంద్ర.